వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యూబాకు చమురు అమ్మితే సుంకాలు విధిస్తాం, ట్రంప్ హెచ్చరిక. హిందూ మహాసముద్రంలో సంచలనం, ఇరాన్తో చేతులు కలిపిన చైనా, రష్యా. మేడారంలో పోలీసుల వీరంగం, భక్తులపై పిడిగుద్దులు, లాఠీలతో దాడులు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే ఆ దేశంపై భారీ దాడి జరుగుతోందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ఇరాన్, చైనా మరియు రష్యా దేశాలు కలిసి నౌకాదళ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న అణు సాంకేతికతను విద్యుత్ తయారీకి వాడుతోంది. అయితే అమెరికా వంటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉంటే తన రక్షణ కోసం ఈ సాంకేతికతను ఆయుధంగా మార్చుకోవాలని ఇరాన్ యోచిస్తోంది. ఇది అమెరికాకు నచ్చడం లేదు. ఒప్పందంపై సంతకం చేస్తే ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని కోల్పోతుంది. అందుకే ఇరాన్ వెనకడుగు వేస్తోంది. దీంతో అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ను ఇరాన్ దిశగా పంపింది. మేడారం మహాజాతరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులపై ఏఆర్ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు లాఠీలతో విరుచుకుపడ్డారు. సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద నుంచిగా సీఏ సహా పోలీసు బలగాలు భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు గుప్పించారు. పోలీసుల దాడిలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మేడారం మహాజాతరలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. భక్తులపై ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్ భట్ సహా ఐపీఎస్ అధికారులు, సీఐ దయాకర్ వీరంగం సృష్టిస్తున్నారు. అడుగడుగున భక్తులపై దాడికి దిగుతున్నారు. పోలీసుల ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశానికి గురవుతున్నారు. కోపంతో పోలీసు బలగాలపై భక్తులు చెప్పులు విసిరారు. పోలీసుల ప్రవర్తనకు వ్యతిరేకంగా సమ్మక్క ఆలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. మొత్తంగా పోలీసుల ప్రవర్తనతో మేడారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. క్యూబాకు ఇకపై ఏ దేశమైన చమురు అమ్మినా లేదా సరఫరా చేసినా ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై తాజాగా ఆయన సంతకం చేశారు. క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న క్యూబాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. తాజా ఉత్తర్వులు జనవరి 30 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం మెక్సికోపై మరింత ఒత్తిడి తేనుంది. ఈ మధ్య మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ తమ ప్రభుత్వం క్యూబాకు చమురు సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ధృవీకరించారు. అయితే అమెరికా ఒత్తిళ్ల వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆమె ఓరుమామిల శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్లో ప్రేమ కడలి సినిమా రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ కావడంతో ఈ సినిమాలో నటించిన నటీనటుల ఆహ్వానం మేరకు మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ప్రేమ కడలి మొదటి షోను చూశారు. ఈ సినిమా చూసిన తర్వాత నాగార్జున రెడ్డి మాట్లాడుతూ పోరుమామిల ప్రాంతానికి చెందిన బి కోడూరు మండలం పాయలకుంట్ల గ్రామానికి చెందిన పిల్లిబోయిన నాని, కాశీనాయన మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ఎర్రిచర్ల సుబ్బారెడ్డి నటించిన ఈ సినిమా కుటుంబ సమేతంగా అందరూ చూడవలసిన సినిమాని మరియు నేటి యువత తప్పకుండా చూడాల్సిన సినిమా అన్నారు. ముందుకొచ్చి ఈరోజు ఈ విధంగా సినీ ఫీల్డ్లో వాళ్ళు రావడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి అదేవిధంగా ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇంకా మంచి మంచి స్థానంలో రావాలని చెప్పేసి మరి సినీ రంగాన్ని గురించి కూడా 2 మాటలు చెప్పాలనుకుంటున్నా. వేలాది మంది సినీ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సామాన్య ప్రజలు చూసే విధంగా ఈ సినిమా సక్సెస్గా 100% పూర్తి స్థాయిలో సక్సెస్గా ఉంది. ఈ సినిమా పూర్తి స్థాయిలో కూడా నేను కూడా చూడడం జరిగింది. ఒక ఫ్యామిలీ భరితమైనటువంటి సినిమా. నిజ జీవితంలో ఏ విధంగా పల్లె ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంటారని చెప్పేసి షూటింగ్లు అంటే అర్చనల్గా వాళ్ళు పెట్టి చేసింది కాదు, న్యాచురల్గా తీసినటువంటి సినిమాను మన ముందు ఉంచినందుకు మన మిత్రుడు, నా శిష్యుడు సుబ్బారెడ్డి గారికి మరి వాళ్ళ మిత్ర బృందానికి అందరికి కూడా మరి పేరున వాళ్ళకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె మద్దిలేటి శెట్టి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి వీరశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి నరసరావులు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ, సిపిఎం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేవనకొండ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి సామూహిక నిరసన దీక్ష తెలిపారు. ఉపాధి కల్పించింది.
గ్రామీణాభివృద్ధికి తోడ్పడింది. పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం ఇచ్చింది. వికలాంగులకు పనులు కల్పించింది. అన్ని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేసింది. తమకు గౌరవాన్ని ఇచ్చింది. వ్యవసాయాభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి తోడ్పడింది ఈ చట్టం. పేదలకు పని హక్కును కాలరాసిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. ఈ చట్టం నుండి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమిస్తానని గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజున అందరి ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నాను. వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని. కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని. కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని. బద్వేలి చిప్పగిరి వెంకట సుబ్బమ్మ, బచ్చు పార్వతమ్మ వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో మన తెలుగు టీవీ రిపోర్టర్ రంగన్నతో పత్తికొండ సీఐ పులిశేఖర్ గౌడ్ ముఖాముఖి భాగంగా శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఇప్పటికే వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నిబంధనలు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా, మద్యం మత్తులో వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్నా మరియు శిరస్త్రాణం ధరించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ పులిశేఖర్ గౌడ్ తెలిపారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్లే ట్రావెల్స్ బస్సులను అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఆపి తనిఖీ చేసి ప్రతి బస్సుకు 2 డ్రైవర్లు ఉండాలి, లేని పక్షంలో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాలలో ఫ్యాక్షన్ విషయానికి వస్తే గతంలో ఎస్పీ సీతారామాంజనేయులు మేరకే కర్నూలు జిల్లాలో వెపన్స్ మరియు ఆయుధాలు పూర్తిగా రద్దు చేయడం జరిగిందని, ఆ ఘనత ఎస్పీ సీతారామాంజనేయులకు దక్కిందని, ఇప్పటికీ ఫ్యాక్షన్ అంత పూర్తిగా అయిపోయిందని, దానికి కారణం గ్రామాలలో ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో బాలబాలికలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, అందుకే పూర్తిగా అవాంఛనీయ సంఘటనలు కానీ అసంఘటిత కార్యకలాపాలు కానీ తావివ్వటం లేదని, గ్రామాలలో కూడా విద్య వల్ల చాలా మార్పు వచ్చిందని పత్తికొండ సి పులిశేఖర్ గౌడ్ మన తెలుగు టీవీ ఛానల్ ద్వారా తెలిపారు. నియోజకవర్గంలో అంటే నాకు తెలిసి మా సర్కిల్ పరిధిలో అంటే మధ్యన తుగ్గలి చొన్నగిరి పరిధిలో ఫ్యాక్షన్ సంబంధించి లేవండి. ఫ్యాక్షన్ అనేది నాకు తెలిసి ఇప్పుడు పాత మాట అయిపోయింది. ఎప్పుడో ఫ్యాక్షన్ జరిగినాయి కానీ ఒక మాట అయితే కరాఖండిగా చెప్పగలం. 2002, 2003 ఆ కాలంలో సీతారామాంజనేయులు సార్ పేరు ఎప్పుడు చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన ఫ్యాక్షన్ని అంతమొందించడంలో ఒక అంటే ఫ్యాక్షనిస్టుల పరంగా సింహస్వప్నంగా పనిచేసినాడు. సో ఆయన రియల్లీ గ్రేట్ ఆఫీసర్. సో వాళ్ళు ఎస్పీగా పనిచేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాక్షన్ క్లియర్ అయిపోయిందని చెప్పగలం. సో ఆ రోజు నుంచి రోజు ఫ్యాక్షన్ మేము చూడలేదు. మేము పనిచేసిన ఏ పోలీస్ స్టేషన్ కూడా ఫ్యాక్షన్ చూడలేదు, జరగదు కూడా అనుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ పోయినా అనుకున్నాను పోయి. గతంలో పత్తికొండలో ఫ్యాక్షన్ గ్రామాలు ఎక్కువగా ఉండేవి. ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు, జిల్లా ఎస్పీ సీతారామాంజనేయులు ఉన్నప్పుడు వెపన్స్ కానీ అన్ని లైసెన్స్ అన్ని రద్దు చేశారు. ఇంకా అలాంటివి మారణాయుధాలు కానీ తుపాకులు కానీ ఏమైనా నియోజకవర్గంలో ఉన్నాయి? ఇల్లీగల్ వెపన్స్ అనేది ఎక్కడ ఉండవు కూడా 100% లేవు. కానీ లైసెన్స్డ్ వెపన్స్ ఉంటాయి. మాకు తెలిసి మా లిమిట్స్లో రాంపల్లి లక్ష్మీకాంత్ రెడ్డి గారు లైసెన్స్ రివాల్వర్ ఉందండి. తర్వాత ఇంకో కడమకాంతలో కడమకుండ లేదు, ఆయన లైసెన్స్ ఉన్నాయి. లైసెన్స్ గ్రామాల్లో ఆధిపత్య పోరు ఇలాంటివి ఏమైనా సాగుతున్నాయి? లేదండి. నాకు తెలిసి ఆధిపత్య పోరు గ్రామాలు అయితే మా లిమిట్స్లో ఎక్కడ లేవు. ఒకవేళ ఆ సమాచారం ఉన్నా కూడా ఇమీడియట్గా మేము స్పందించి అంత ఇబ్బందికర పరిస్థితి అయితే లేవు. 100% ఈ రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సెల్ ఫోన్స్ మాట్లాడుకుంటూ వెళ్ళడం, హెల్మెట్ లేకపోవడం. దీనిపై ఏమన్నా మీరు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు?
సో మీరు అడిగేది వాస్తవమే రంగా గారు. యాక్చువల్ చెప్పాలంటే రోడ్డు ప్రమాదాలు నివారణపై మా అధికారులు, ముఖ్యంగా మా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఈరోజు లేదు అనుకున్నా మంత్లీ మాకు క్రైమ్ మీటింగ్ కూడా జరుగుతుంది. రాష్ట్రంలో పామాయిల్తో సమానంగా కోకో పంటకు కూడా మంచి రేటు కోకో రైతుకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులతో, పారిశ్రామిక యాజమాన్యాలతో, హార్టికల్చర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఏలూరులో శుక్రవారం రాష్ట్ర స్థాయిలో జరిగిన కోకో కాంక్లేవ్ సదస్సుకు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోకో పంట అంతర పంట అయినప్పటికీ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందన్నారు. కోకో పంటకు రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ పంటతో సమానంగా రేటు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి రైతులకు వివరించారు. అంటే హార్టికల్చరే మనకి ప్రధానమైనటువంటి రంగం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని ఏకైక దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం ఆంధ్రాను తీసుకున్నాం. వ్యవసాయంలో ఈ రాష్ట్రానికి 58,000 కోట్లే జిఎస్డిపి వస్తుంది. అదే హార్టికల్చర్ తీసుకుంటే 1,68,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్లో ఈ రాష్ట్రానికి జీడిపి, జిఎస్డిపి వస్తుందంటే. రోడ్డు భద్రతా ముగింపు వారోత్సవాలు ఏలూరు నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ గ్యారేజీలో ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఉప రవాణా శాఖ ఆర్డీఓ బాలేందు శేఖర్ హాజరయ్యారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల సేవలు అందుకోవడం ద్వారా సేఫ్టీగా, సులభతరంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. వాహనదారులు రహదారిలో ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, దీనివల్ల ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ శబ్నం మాట్లాడుతూ 0% ప్రమాదాల నివారణకు ఆర్టీసీ ఉద్యోగులు కృతనిశ్చయంతో పనిచేయడం వల్లనే ఫలితాలు సాధించామన్నారు. కానీ నువ్వు రావడం మాత్రం ఆర్టీసీ బస్సులోనే వస్తావు, ప్రైవేట్ బస్ ఎక్కవు, ప్రైవేట్ జీప్ ఎక్కరు అని చెప్పేసి నాకు జాగ్రత్త చెప్పేది అనమాట. అది ఒక్క అమ్మ చెప్పే జాగ్రత్తే కాదు, అది ఆర్టీసీ మీద ఉన్న ఒక భరోసా కూడా. ఏపీఎస్ఆర్టీసీ అంటే డ్రైవర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, డ్యూటీస్ మెరుగ్గా ఉంటాయి ప్రైవేట్ డ్రైవర్స్ కంటే. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కింద లెక్క. వాళ్ళని నమ్మి చాలా కుటుంబాలు కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారు బస్సులో, పని చేసుకొని రిటర్న్ వస్తూ, కాలేజీకి వెళ్ళి రిటర్న్ వచ్చేవాళ్ళు. అంత భరోసా మీ ఆర్టీసీ డ్రైవర్ మీద, ఆర్టీసీ సిబ్బంది మీద, ఆర్టీసీ బస్సులు ఫిట్నెస్ పరిరక్షించే మెకానిక్స్ మీద ఈ ప్రజలందరూ కూడా పెడతారు. సేమ్ అది చిన్నప్పుడు అలాగే చెప్పేవాళ్ళు. తర్వాత బెంగళూరులో జాబ్ చేయడానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ప్రైవేట్ బస్సెస్లో చాలా ఉండేవి, స్లీపర్స్ ఉండేవి, దాంట్లో ఏసీ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ ఎట్లయినా మళ్ళీ అలాంటి బస్సులు పోవాలనుకున్నా కూడా లేదు, ఆర్టీసీ బస్ అయితేనే అది సేఫ్టీ ఉంటారు, వాళ్ళు కరెక్ట్ లిమిట్స్లో డ్రైవ్ చేస్తారు, జాగ్రత్త, రోడ్డు జాగ్రత్తని పాటిస్తారు, రోడ్ సేఫ్టీని పాటిస్తారు అని చెప్పి ఇంకా చాలామందికి అలాగే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అట్లానే కంటిన్యూ చేయాలి. ఇందాక డిపిడిఓ గారు చెప్పారు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చాలా తగ్గాయని. ఆ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇంకా కిందకి తీసుకురావచ్చు. ఒక 5 నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన గొప్ప ప్రాబ్లమ్స్ జరగవు. ఆలస్యం ఎందుకు అవుతాయి? మనం ప్రిపేర్డ్ లేకపోతే ఆలస్యం అవుతాయి. హడావిడిగా మనం ఎందుకు రావాల్సి వస్తుంది? మనం 8 గంటలకు రావాల్సి వస్తే మనము అప్పటికప్పుడు వచ్చి ఇదే ఏదో ఒకటి మర్చిపోతాం. అట్లా కాకుండా ఒక అరగంట మీరు ముందే ప్రిపేర్ అయ్యారనుకోండి, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి అవి గుర్తుపెట్టుకొని మీరు చేసే గురుతర బాధ్యతని రోజు ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా మీ
ఆవు లేదు పాలు లేదు నెయ్యి ఎలా వచ్చింది స్వామి అంటూ పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి వైసీపీ నేతలకు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం అంశంపై మహాపాపం నిజం పేరిట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పలమనేరులో కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్ నుంచి గంగమ్మ గుడి మీదుగా స్థానిక కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆలయంలో శుద్ధి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రపంచంలోని అత్యధిక మంది నమ్మే దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి అని, ఆయనకు సమర్పించే ఎంతో విలువైనది కావడంతో పాటు ప్రసిద్ధి చెందిందన్నారు. అటువంటి మహాప్రసాదానికి వైకాపా ప్రభుత్వంలో మహాపచారం జరిగిందని అన్నారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుపతి స్వామివారి లడ్డూ వ్యవహారంలో కల్తీ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశామని, ఆనాడు తాము చెప్పినట్లుగానే నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చిందన్నారు. ఇప్పటి టీటీడీ పాలకవర్గం నిబంధనలకు పాత్ర వేసి పాల సేకరణే చేపట్టిన డొల్ల సంస్థకు నెయ్యి సరఫరా అనుమతులు ఇచ్చారన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదం ప్రపంచ దేశాల్లోనే ఏ యొక్క దేవాలయంలో కూడా ఆ యొక్క ప్రసాదానికి ఉన్నటువంటి విలువ ఎక్కడా లేదు. దేశంలో నలుమూలలకు పోయినా, ప్రపంచంలో ఏ ప్రాంతానికి పోయినా తిరుమల లడ్డు కానీ మన చేతిలో తీసుకొని పోతే భగవంతుని చూసినట్టు ఆ దేవుని వద్ద రాలేకపోయినా ఆ ప్రసాదాన్ని తీసుకొని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని తీసుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అయితే అటువంటి మహాప్రసాదానికి మహా అపచారం జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో 2019లో ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత మునుపు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి టీటీడీ బోర్డు ఈ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి నెయ్యి విషయం పైన బోర్డులో రెజల్యూషన్ తీసుకున్నారు. ఆ రెజల్యూషన్ పరంగా ఆనాడు ఒక ఏ సంస్థ కానీ, భారతదేశంలో ఏ యొక్క సంస్థ కానీ ఆ యొక్క నెయ్యిని సరఫరా చేసేటువంటి సంస్థలకు కొన్ని ఆంక్షలు విధించారు. అంటే 4 లక్షల లీటర్లు కెపాసిటీ ప్రొక్యూర్ చేసేటువంటి ఏ యొక్క పాలకు సంబంధించినటువంటి డైరీ కావచ్చు, 250 కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగినటువంటి ఏ సంస్థ అయినా మరి దానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నిబంధనలను 2019 జూన్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి టీటీడీ బోర్డు ఆ యొక్క నిబంధనలన్నీ కూడా సడలించి ఏ డైరీకి, అంటే ఆ డైరీ పాలను సేకరించేటువంటి అవసరం లేదు, 150 కోట్ల టర్నోవర్ ఉన్నా కూడా ఆ యొక్క. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్యూబాకు చమురమ్మితే సుంకాలు విధిస్తాం, ట్రంప్ హెచ్చరిక. హిందూ మహాసముద్రంలో సంచలనం, ఇరాన్తో చేతులు కలిపిన చైనా, రష్యా. మేడారంలో పోలీసుల వీరంగం, భక్తులపై పిడిగుద్దులు, లాఠీలతో దాడులు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.